జిల్లా భువనగిరి పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశం బొంగళూరు ప్రమిద ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ యగ్గ మల్లేశం, మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, భువనగిరి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేష్, యువ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ మాజీ అధ్యక్షుడు సత్తు వెంకటరమణరెడ్డి ముఖ్య కార్యకర్తలు హాజరయ్యారు. 60 రూపాయల పెట్రోల్ 110 రూపాయలు చేసిన దేవుడా, 50 రూపాయల డీజిల్ 90 రూపాయలు చేసిన దేవుడా, అన్ని పిరం చేసినందుకు దేవుడా, ఒక్క కాలేజీ అయినందుకు దేవుడా, ఏమిటికి దేవుడు, దేనికి దేవుడు నువ్వు? ఇది మాట్లాడితే అగో ఇట్లాంటావు అట్లాంటావు, దేశం భద్రంగా ఉంటుంది. దేశం భద్రంగా ఎవరున్నా ఉంటుంది, దేశానికి ఏమి ఇబ్బంది లేదు. ఇంతకుముందు వంగేటి లక్ష్మణరెడ్డి అని చెప్పింది కరెక్ట్. ఇవాళ ఎవరు వెళ్ళి నరికినా కేంద్రంలో ఎవరికి కూడా స్పష్టంగా మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. ఇటు కాంగ్రెస్ కూటమికి కానీ ఇటు బీజేపీ కూటమికి కానీ మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. అందుకే మీరు మీ ఆశీర్వాదంతో గట్టిగా ఒక 10-12 సీట్లు మనకి ఇస్తే ఢిల్లీలో మనమే చక్రం తిప్పే పరిస్థితి రావచ్చు, ఏదైనా జరగవచ్చు ఈ దేశంలో. కాబట్టి మనల్ని గెలవాలి, గట్టిగా మన గొంతున పడాలంటే ఆలోచన చేయాలి. ఇక్కడ ముఖ్యమంత్రి ఏమో గుంపు మేస్తుంది, ప్రధానమంత్రి ఏమో తాపీ మేస్తుంది. ఇద్దరు ఏం చేస్తాను, ఇద్దరు కలిసి తెలంగాణ సమాధి కడదామన్న చక్కెరలు ఉన్నారు. ఎందుకు ఉన్నోళ్ళ బొడి వేస్తే గులాబీ జెండా అనేది మాయమైతే అప్పుడు మనం కొట్లాడుకోవచ్చు, వీళ్ళని ఖతం చేయాలి అని మాట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. మరి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఇక మనం కూడా బయలుదేరాలి. ఇది మన ఎలక్షన్ అనుకొని బయలుదేరాలి. ఇబ్రహీంపట్నంలో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు నేనే ఎంపీ అభ్యర్థిని, నేనే ఒక కేసీఆర్ అనుకొని మీరు బయలుదేరితే తప్పకుండా ఇంతకుముందు మనం అనుకున్నట్టు 50,000 ఓట్ల మెజారిటీ మన క్యామ మల్లేశ్వరుడు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా కలుసుకుందాం, మాట్లాడుకుందాం. తప్పకుండా మీరు అనుకున్న స్థాయికి రేపు మల్లేశన్న మీకు అందుబాటులో ఉండి, కిషన్ రెడ్డి అన్న మల్లేశన్న ఇద్దరు కూడా ఇబ్రహీంపట్నంలో పార్టీని రేపటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ముందుకు నడిపిస్తారని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ. ఎవరికి దేవుడు? 60 రూపాయల పెట్రోల్ 110 రూపాయలు చేసిన దేవుడా, 50 రూపాయల డీజిల్ 90 రూపాయలు చేసిన దేవుడా, అన్ని పిరం చేసినందుకు దేవుడా, ఒక్క కాలేజీ అయినందుకు దేవుడా, ఏమిటికి దేవుడు, దేనికి దేవుడు నువ్వు? ఇది మాట్లాడితే అగో ఇట్లాంటావు అట్లాంటావు, దేశం భద్రంగా ఉంటుంది. దేశం భద్రంగా ఎవరున్నా ఉంటుంది, దేశానికి ఏమి ఇబ్బంది లేదు. ఇంతకుముందు వంగేటి లక్ష్మణరెడ్డి అని చెప్పింది కరెక్ట్. ఇవాళ ఎవరు వెళ్ళి నరికినా కేంద్రంలో ఎవరికి కూడా స్పష్టంగా మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. ఇటు కాంగ్రెస్ కూటమికి కానీ ఇటు బీజేపీ కూటమికి కానీ మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. అందుకే మీరు మీ ఆశీర్వాదంతో గట్టిగా ఒక 10-12 సీట్లు మనకి ఇస్తే ఢిల్లీలో మనమే చక్రం తిప్పే పరిస్థితి రావచ్చు, ఏదైనా జరగవచ్చు ఈ దేశంలో. కాబట్టి మనల్ని గెలవాలి, గట్టిగా మన గొంతున పడాలంటే ఆలోచన చేయాలి. ఇక్కడ ముఖ్యమంత్రి ఏమో గుంపు మేస్తుంది, ప్రధానమంత్రి ఏమో తాపీ మేస్తుంది. ఇద్దరు ఏం చేస్తాను, ఇద్దరు కలిసి తెలంగాణ సమాధి కడదామన్న చక్కెరలు ఉన్నారు. ఎందుకు ఉన్నోళ్ళ బొడి వేస్తే గులాబీ జెండా అనేది మాయమైతే అప్పుడు మనం కొట్లాడుకోవచ్చు, వీళ్ళని ఖతం చేయాలి అని మాట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. మరి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఇక మనం కూడా బయలుదేరాలి. ఇది మన ఎలక్షన్ అనుకొని బయలుదేరాలి. ఇబ్రహీంపట్నంలో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు నేనే ఎంపీ అభ్యర్థిని, నేనే ఒక కేసీఆర్ అనుకొని మీరు బయలుదేరితే తప్పకుండా ఇంతకుముందు మనం అనుకున్నట్టు 50,000 ఓట్ల మెజారిటీ మన క్యామ మల్లేశ్వరుడు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా కలుసుకుందాం, మాట్లాడుకుందాం. తప్పకుండా మీరు అనుకున్న స్థాయికి రేపు మల్లేశన్న మీకు అందుబాటులో ఉండి, కిషన్ రెడ్డి అన్న మల్లేశన్న ఇద్దరు కూడా ఇబ్రహీంపట్నంలో పార్టీని రేపటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ముందుకు నడిపిస్తారని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ. ప్రియమైన ప్రధానమంత్రి అంటలేదు, పిరమైన ప్రధానమంత్రి గారు అంటున్నారు. అన్ని పిరం చేసిన ప్రధానమంత్రి. ఆయన ఓటేస్తే 400 సిలిండర్ 1200 చేసింది. ఇక వాళ్ళు మాటలు ఇంటనైతే గమ్మత్ అనిపిస్తుంది. మాకే ఓటేయాలంటే ఎందుకు అంటే జై శ్రీరామ్. మనకు రాముడితోనే పంచాయతీ లేదు. రాముడు బీజేపీ కూడా కాదు, రాముడు అందరి వాడు, రాముడు అందరి దేవుడు, అందరి వాడు. మనకు రాముడితో పంచాయతీ లేదు. నేను మీ అందరికి ప్రార్థించేది ఒకటే, రాముడికి బరాబర్ మొక్కుదాం, రాముడికి బరాబర్ మొక్కుదాం. కానీ బీజేపీ మాత్రం పండబెట్టి తొక్కుదాం, ఖచ్చితంగా ఓడగొడతాం. ఎందుకంటారా? ఎందుకు వేయాలి బీజేపీ ఓటు? మన 5 మండలాలు గుంజుకున్నందుక, మన భద్రాద్రి రాముడిని పట్టించుకోనందుక,
మన రైతుల మోటార్లకు మీటర్లు పెడుతున్నందుక, మనకు వరంగల్లో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఇయ్యనందుక, బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఇయ్యనందుక, మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇయ్యనందుక, లేదా మన రంగారెడ్డి జిల్లాకు కల్పతరువు లాంటి ITIRను రద్దు చేసినందుక, లేదా ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యనందుక, ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యనందుక ఎందుకు వెయ్యాలి బీజేపీ కోర్టు? 10 ఏళ్లలో ఏం చేసింది నరేంద్ర మోడీ మన తెలంగాణకు? ఒక మాట చెప్పండి. యోగి పని చేసింది నరేంద్ర మోడీ గారు కాబట్టి ఓటేమి అడిగే పరిస్థితి వల్ల ఏం లేదు. ఏమన్నంటే జై శ్రీరామ్, జై శ్రీరామ్ అన్న ఇబ్బంది లేదు. కానీ ఇవాళ రాముడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా కొట్టడవలసిన బాధ్యత, వాళ్ళ నిజ రూపంలో బయట పెట్టవలసిన బాధ్యత కూడా మన మీదనే ఉంది. మనం కూడా కట్టిన యాదాద్రి, కానీ ఏదైనా రాజకీయం కోసం వాడుకున్నామా? యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసినామా? ఇలా నువ్వు చేసిన పనేందో 10 ఏళ్ళ చెప్పద్దా ప్రధానమంత్రి? చెప్పి ఓటు అడగద్దా? తెలంగాణకు ఈ రోడ్డు తెచ్చినా, తెలంగాణకు ఈ రైలు తెచ్చినా, ఈ కొత్త రైల్వే స్టేషన్ కట్టినా, ఇన్ని పరిశ్రమలు తెచ్చినా, మీకోసం ప్రత్యేకంగా ప్యాకేజ్ ఇచ్చినా అని చెప్పే ముఖం ఉందా బీజేపీలో? ఏమీ లేదు. ఏం చేసినవరా నాయన బీజేపీ కూడా అంటే చెప్పేందుకు ఏం లేదు. అందుకే మనం గుర్తు పెట్టుకొని కర్రు కాల్చి వాత పెట్టాలి. మన దగ్గర వరి ధాన్యం బాగా పండింది తెలంగాణలో. కేసీఆర్ వచ్చింది 3.5 కోట్ల టన్నులు, 1 కాదు 2 కాదు 3.5 కోట్ల టన్నుల ధాన్యం పండించే స్థాయికి తెలంగాణ ఎదిగితే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసి మేము ఓన్లేం బై గీత ఇస్తే మెడికల్ కొట్టమన్నాం. మేము పోయినాం, మంత్రులందరం పోయి కేసీఆర్ గారు చెప్తే అక్కడ ఒక ఆయన ఉంటాడు మంత్రి పీయూష్ గోయల్ అని. ఆయన ఏమంటాడు తెలుసా? మీరు గీత బియ్యం ఎందుకు పండిస్తున్నా అని చెప్పినాం. సార్ మా దగ్గర మేము మంచిగా చెరువులు బాగా చేస్తున్నాం, ప్రాజెక్టులు కడుతున్నాం, బ్రహ్మాండంగా చేస్తున్నాం, రైతు బంధు ఇస్తున్నాం, రైతు బీమా పెట్టినాం, 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. మా రైతుల్లో ఒక ధైర్యం వచ్చింది, పంటలు పండిస్తున్నారు. ఇదివరకు పడావు పడ్డ భూములు కూడా ఇలా అచ్చుకడుతున్నారు, అచ్చుకట్టి బ్రహ్మాండంగా పొలం చేస్తున్నారు. కాబట్టి మా దగ్గర దిగుబడి పెరిగింది అని చెప్తే ఆయన ఏమంటాడు తెలుసా? ఓ పని చేయరా, మరి ఎండాకాలం మీరు ఆ వడ్లని నూకలు అయితే అంటారు కదా, మరి మేమైతే కొనే పరిస్థితి లేదు, మీ వాళ్ళకు నూకలు తిరుగు నేర్పియాలి. మరి ఎందుకు మనం నూకలు తిరుగు నేర్పియమన్నది బీజేపీ కోటేయాల్సింది? నూకలు తిరుగు నేర్పియమంటావు, వడ్లు కొనవు, మోటార్లకు మీటర్లు పెడతా అంటావు, ఒక పరిశ్రమయో ఏం చేసినవరా అంటే సమాధానం చెప్పవు. మళ్ళీ మీకెళ్ళేమో ఈ బండి సంజయ్ ఆయన